అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. రంపుల ఘాట్ రోడ్డులో వర్షాలకు కొండచర్యాల నుండి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెద్ద బండరాయి. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు. అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్సు గేటు వద్ద ఫుట్ బోర్డు లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని పాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ని వివరణ కోరగా జీకే వీధి మండలం రంపుల ఘాట్లో కొండ చర్యలు నుండి వచ్చిన ఒక బండ రాయి గేటును ఢీకొనగా ఫుట్ బోర్డు ఊడిపోయిందని తెలిపారు. ఆ బండ రాయి ఫ్రంట్ టైర్ కు తగిలి ఉంటే బస్సు లోయలో పడిపోయిందని, ఆ సమయంలో బస్సులో 40 మంది పాసింజర్లు ఉన్నారని, ఫుట్ బోర్డులో పాసింజర్లు నిలబడి ఉంటే వాళ్లకు కాళ్లు చేతులు విరిగిపోయి ఉండేవని, హైవే రహదారి వెడల్పులలో కొండ చర్యలు నుండి బండరాయి వచ్చి బస్సును ఢీకొట్టినా చాలా పెను ప్రమాదం తప్పిందని, ఊడిపోయిన ఫుట్ బోర్డు బస్ స్టాప్ పై వేసి పాడేరు డిపోకు వెళుతుందని తెలిపారు. అరగైనా పైన నేను డౌన్ అవుతాను. వర్షం వస్తుంది, ఫుల్ వర్షం, మంచి గించి మొత్తం బుగ్గు మనిషి. ఇది నానిపోయి, వర్షానికి నానిపోయి దొండ వచ్చేసింది. దొండ వచ్చి పెంట లేకపోయిన తర్వాత ఫుట్బోర్డు కొట్టేసింది. కొట్టేసి ఫుట్బోర్డు తగ్గమంటూ ఉంటుంది. ఇప్పుడు హైవే డెవలప్ చేస్తున్నారు కదండి, అదేనండి. ఎక్కడ జరిగిందండి ఇది? రంపుల ఘాటి. రంపులు దాటిపోయిన తర్వాత రంపుల ఘాటి. అప్పుడు పాసింజర్స్ ఎంత ఉంటారండి బస్సులో? పాసింజర్లు 40 మంది ఉంటారు సార్. ఫుట్బాల్లో లెక్క ఏంటంటే ఎప్పుడు ఫుల్ ఉండేది. నిన్న మటుకి ఫుట్బాల్లో లేరు, లేకపోతే ఫుట్బాల్లో కాళ్ళే పోను. నేను అదృష్టవంతం సార్. మేము అది సార్ పాడు నుంచి పంపెళ్తుందండి. ఆడేది మంపనైతే సార్. ఎన్ని గంటలు జరిగిందండి ఇది? రాత్రి 10 వేడండి. అనుకోగానే జరిగింది సార్. కొండసరి నుంచి అడుగు రాయి దొరుకుతుంది వచ్చేసింది సార్. వచ్చేసి పెంట దాటిపోయిన తర్వాత ఫుట్బోర్డు కనిపించింది. ఫుట్బోర్డు కనిపించి ఎప్పుడైతే కనిపించింది బండి జవంలో ఉంది కదా సార్, దండంగా ఉంది కదండి. ఫుట్బోర్డు దాటిపోయి దాన్ని మట్టి కొట్టుకుంటుంది. అది సార్ జరిగిన విషయం.